క్యాన్సర్ సెంటర్ రాలేదు, సాకారం కాలేదు. నేను ఇక్కడ విమర్శలు చేయట్లేదు, కానీ ఇటువంటి చాలా అవసరమైన, అత్యవసరమైన, అతి ముఖ్యమైన విషయంలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నిర్లిప్తత కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా నిందించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 1 సంవత్సరంలోనే ఆ స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 120 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన సిటీ సిమ్యులేటర్ కానీ బ్రాకీథెరపీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప సెంటర్ని కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. విశాఖపట్నంలో కూడా లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావాల్సిన సిటీ సిమ్యులేటర్స్తో కూడా ప్రధానంగా గుంటూరులో L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు తయారు చేయడం జరిగింది. సిటీ సిమ్యులేటర్స్ కాకుండా లినాక్ మిషన్స్ మాత్రమే కాకుండా పెట్ స్కానర్ కూడా, ఇక్కడ ప్రత్యేకంగా పెమసాని గారు కూడా నేను ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాల్సింది. ఎందుకంటే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నాట్కో సంస్థ వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈ నిర్వహణ బాధ్యత కూడా వారు చేపడితే, ప్రభుత్వం వైపు నుంచి మేము పెట్ స్కానర్ని లినాక్ మిషన్ ఒకటి ఇస్తే ఇంకో లినాక్ మిషన్ని కూడా వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద తీసుకురావడం జరిగింది. ఒక L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరుని ఇవాళ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఇది మాత్రమే కాకుండా 23 డే కేర్ క్యాన్సర్ సెంటర్ని కానీ పాలియేటివ్ క్యాన్సర్ సెంటర్ మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి ఇవాళ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన వారికి ఈ అతి ఖరీదైన చికిత్సను కూడా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. 25 లక్షల దాకా కూడా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి చికిత్సలు అందిస్తున్నాం. ఈ క్యాన్సర్ ఎంత తీవ్రంగా పరిణమించిందంటే 2000 రాష్ట్ర విభజన జరిగినప్పుడు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. వారికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ తరపున హృదయపూర్వక స్వాగతం నేను పలుకుతున్నాను.